గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండస్ట్రీలో పక్క వెన్నుపోట్లు ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే మీతో పాటు అవుతూ ఉండే మీకు వస్తుంటే క్యారెక్టర్ ఇంకొకరికి ఇద్దాం లేదంటే నాకు ఇవ్వండి అని చెప్పి మీ అవకాశం లాక్కోవడానికి ఎవరొకరు రావచ్చు, మీ తోటి వాళ్ళలో ఒకరు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఫేస్ చేసినప్పుడు ఏం చేస్తాం? యాక్చువల్లీ నా మెంటాలిటీ ఎలా అంటే, నాతో పాటు ఎవరు నా ఫ్రెండ్స్ నా లెక్కన ఉన్నా, నాకు వాడి కాంపిటీషన్ ఉన్నా కూడా వానికి తీసుకొని వెళ్తాను. నేను నా సర్కిల్లో ఏమైనా సినిమా జరుగుతుంటే, సార్ వీనికి ఏమైనా విషయం ఉంటే చూడండి, మనోడికి ఏమైనా ఉంటే చెప్పండి, ప్లీజ్ చెప్పండి అంట. నేను రిక్వెస్ట్ చేసి చెప్తా, అరే వాడు నీకు కాంపిటీషన్ వస్తాడు. కాంపిటీషన్ ఏముంది సార్, చేయని, వాడు చేసినా నేను చేసినా హ్యాపీనే సార్. మాలో ఎవడో ఒకడైతే ఎదుగుతాడు కదా, సక్సెస్ అయితే ఎవడో ఒకడు అవుతాం, అది కావాలి నాకు అనేసి నేను నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ నేను అసలు ఎక్కడ కూడా నా ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ లెక్కనే ట్రీట్ చేస్తాను. నేను చేసే సినిమాలో ప్రతి సినిమాలో వాళ్ళని అడుగుతా, వాళ్ళ గురించి మా వాడికి ఏమైనా అవకాశం ఉందా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నా అడుగుతాను. ఏది ఉన్నా నాకు అడగాల్సిన సందర్భం వచ్చిందంటే కంపల్సరీ అడిగి సెట్ చేస్తానండి. నాకు వీడు ఆపోజిట్ అని నేను ఏ రోజు అనుకోలేదు. నాకేంటంటే ఈగో అలాంటి ఏం లేదు కాబట్టి దేవుడు నాకు ఏదో ఒక రూపంలో నాకు ఏదో వర్క్ ఇస్తున్నాడు, చేసుకుంటా పోతూనే ఉన్నా. 10 మందికి హెల్ప్ చేసుకుంటానే పోయినా కానీ నేను ఫేస్ చేసినా బాగానే ఉన్నా, ఇప్పుడు బాగానే ఉన్నాను కాబట్టి 10 మందికి హెల్ప్ చేసుకుంటానే పోయినా కానీ ఎవరి పొట్టగొట్టలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి చిన్న హాని కలిగించలేదు. నా ద్వారా నాకు తోచినంత హెల్ప్ చేశాను అందరికీ. అంతేగాని నేను ఎవరి దగ్గర బ్యాడ్ అనే, ఇప్పుడు పలానా నా పేరు సిద్ధు, మైకేల్ సిద్ధు అనేటోడు ఎలాంటి వాడని ఎవరికైనా అడిగినా కూడా నా గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే ఇది ఓకే. ఇంకొకటి ఏంటంటే మన పొటెన్షియల్ తెలియక ముందు అవమానిస్తూ ఉంటారు, కొంచెం ఇన్సల్ట్ చేస్తారు. నీకు అంత సీన్ లేదు, వీడికి అంత సీన్ లేదు, ఇలాంటి మాటలు కూడా ఉంటాయి. ముందే జడ్జ్ చేసి వీడి వల్ల అవ్వదు, వద్దు, నీకు అంత సీన్ లేదు, నువ్వు అంత ఎదగలేవు, ఎందుకు వదిలే అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి ఎదురైన ఎప్పుడైనా సందర్భాలు అయినాయి బ్రో. నీకు ఎందుకురా అవకాశాలు అంతా ఆడొస్తాయి. ఆడిషన్కి పిలిచి అవమానించిన వాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఆడిషన్లో సరిగ్గా చూడకుండా, మేబీ మీది కూడా కొంచెం, ఎందుకంటే 5 నిమిషాల్లో చెప్పలేం, ఒక 5 నిమిషాల్లో మనిషిని అంచనా వేయలేం. 5 నిమిషాలు మీ మెంటల్ స్టెబిలిటీ వేరేగా ఉండొచ్చు, మీరు సరిగ్గా చేయలేకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి, 100% ఇవ్వలేని సందర్భాలు. అది విత్ ఇన్ షార్ట్ టైంలో మిమ్మల్ని అవమానించి నీకు అంత సీన్ లేదు, నీకు యాక్టింగ్ ఏ రాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్టార్టింగ్లో, ఎర్లీ డేస్లో ఎప్పుడైనా? నాకు అలా చెప్పలేదు కానీ బ్రో, అంటే నాకు అలాంటి ఎదురైతే నాకు అవ్వలేదు. సో నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో నువ్వు చేయలేవు, నీకు రాదు అని ఇప్పటివరకు చెప్పలేదు. నేను చేసేదాన్ని బట్టి నువ్వు చేయగలవు సిద్ధు, చెయ్యి అనేసి ఎంకరేజ్ చేశారు. చాలామంది ఎంకరేజ్ చేశారు, డిస్కరేజ్ చేయలేదు. కానీ కొన్ని చోట్ల మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు, వెళ్ళేటప్పుడు నీకు ఎవరు రమ్మన్నారు ఇక్కడ ఆఫీస్కి, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఆఫీస్ ఉందని, అలా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నట్టు ఏంటండి, మాకు మూవీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని వెళ్తాము. మేము ఇప్పుడు దానికోసమే తిరుగుతుంటాం. మేము ఆర్టిస్టులు ఒకరొకరు అందరూ కాల్ చేసుకుంటాం, మాట్లాడుగారి పలానా ప్లేస్లో ఆఫీస్ ఉందిరా, వెళ్ళండిరా, కలుద్దాం, ఏదైనా విషయం పడుతుందేమో అనేసి మేము ట్రై చేస్తుంటాం. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎవరు రమ్మన్నారు, మీకు పలానా పర్సన్ చెప్పాడా అనేసి తీసుకుంటున్నా. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అంత కష్టపడి మనం ఆఫీసులో ఎవరో మనకు మన ఫ్రెండ్షిప్లో ఎవరో ఒకరు తెలుసుకుంటాము, చెప్తాము, వెళ్ళి మనం చూస్తూ ఉంటాం. ఆడికి వెళ్ళేసరికి నువ్వు ఇలా ఎవరు రమ్మన్నారు అనేసరికి ఎక్కడ లేని కోపం వస్తుందండి. ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తే నువ్వు ఆడిషన్ తీసుకోండి. అనేవాడు కూడా డైరెక్టర్ కాదు, డైరెక్టర్ కూడా అన్నారు. డైరెక్టర్లు ఏమన్నారు, అదే కొంచెం ఈ మధ్యలో ఉంటారు కొంతమంది, ఎవరు రమ్మన్నారు, ఆడిషన్స్ ఏం లేవు అంటే మా ముందు వేరే వాళ్ళని తీసుకుంటారు, మాకు తీసుకోవట్లేదు. అప్పుడు మాకు ఎలా ఉంటుంది? కరెక్ట్, లోపల ఒక పెయిన్ఫుల్ ఉంటుంది. ఆ పెయిన్కి తగ్గినంత టెంపర్ కూడా ఫుల్ పెరుగుతుంటుంది. అసలు ఆ టైంలో ఏ గోడను వేసి గుద్దేస్తాం, చేతులతో గోడనేసి గుద్దుకొనేసి మన కంట్రోల్ కూల్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే అంత కష్టపడి ఎక్కడెక్కడో సందులో ఎక్కడెక్కడో ఆఫీసులు ఉంటాయి, ఎత్తుక్కొని వెళ్తాం. అక్కడ వెళ్ళేసరికి అలా అనేసరికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, మళ్ళీ గంటలు కూడా కూర్చుంటాం, వెయిట్ చేస్తాం. గంటలు కూర్చొని వెయిట్ చేసిన తర్వాత లేదండి ఇప్పుడు టైం లేదు, చాలా మంది ఉన్నారని కూడా పంపించిన రూల్ కూడా ఉన్నాయి. వచ్చేసాం చాలా సినిమాలలో
చేసామండి. ఒక్క ఆడిషన్ తీసుకుంటే ఆ సంతృప్తి వేరు. ఇచ్చాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు అనేది ఓకే, అది హ్యాపీ. మీరు అసలు లోపల కూడా ఆడిషన్ లేదు ఏం లేదు అనేసి కొంతమంది సీరియస్ అయిపోతారు. ఎందుకు సీరియస్ అవ్వాలండి? ఇప్పుడు ఆర్టిస్ట్ అనేటోడు ఒక అవకాశం కోసం వస్తాడు, ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. కనీసం వాళ్ళు సాటిస్ఫైడ్ కోసం, మా సాటిస్ఫైడ్ కోసం ఒక ఆడిషన్ ఒక 30 seconds అండి, మహా అయితే 1 minute అయిపోతుంది అక్కడికి. దానికి కూడా అంత సీరియస్ అయితే రీసెంట్గా పూరి జగన్నాథ్ గారు మన సేతుపతి గారి ఉంది కదా కాంబినేషన్, దానికి ఆడిషన్స్ అని చెప్పి అక్కడ బాగా సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో. సో అందరూ వెళ్ళారు, మీరు వెళ్ళారు అక్కడికి ఏమన్నా? ఆ రోజు నేను అవైలబుల్ లేకపోయాను, మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు, అప్పటికే ఫోన్ చేశారు. బట్ ఆ రోజు చాలా మంది నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, అంటే మాక్సిమం ఎవరిని లోపలికి అలౌ చేయలేదని. ఆల్మోస్ట్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఒక 60 members ఇప్పుడు పెద్ద సినిమాకి ఒకటే రోజు ఆడిషన్ అనేసరికి ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇప్పుడు మీకు తెలిసి మన ఇండస్ట్రీలో సినిమా అనేసి తిరుగుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అలా కాకుండా ఇది ఓపెన్ ఆడిషన్ పెట్టేసరికి బయట ఎక్కడెక్కడో విలేజ్లలో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట వేరే రాష్ట్రాల్లో నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో అక్కడ వస్తారు. ఇప్పుడు వాళ్ళందరితో పాటు మేము సినిమా కోసం ఇక్కడ తిరుగుతుంది రోజు, పొద్దున లేస్తే సినిమా అనుకొని తిరిగే వాళ్ళు. మేము అక్కడ పోయినా వాళ్ళు అక్కడ నుంచి వచ్చినా వాళ్ళకి మనకి ఏం తేడా లేకుండా పోతుంది. అసలు ఇప్పుడు ఏమవుతుంది, సోషల్ మీడియాలో ఒక టిక్ టాక్, ఇప్పుడు రీల్స్లు, ఏదో యూట్యూబ్ షార్ట్స్ అలాంటివి చేసుకుంటున్నారు, దాంతో ముందుకు వచ్చేస్తున్నారు. కానీ సినిమా వాడు ఏం చేస్తాడు, సినిమాలోనే నటించాలి, సినిమానే చేయాలని కసితో తిరుగుతుంటాం. వాళ్ళకి కూడా రావట్లేదు, ఏదో రీల్స్ అవి ఇవి చేసే వాళ్ళకి అవకాశాలు వచ్చేస్తాయి. కరెక్ట్. ఇప్పుడు సినిమానే లైఫ్ అనుకొని తిరుగుతున్న వాళ్ళకి కూడా అన్ని అవకాశాలు లేవండి. అవి అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. మనం సినిమా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ ఆడిషన్స్ మీద? అంటే మనం ఇస్తాం, నిజంగా చూస్తున్నారా ఎవరైనా ఒక కరెక్ట్ టాలెంటెడ్ పర్సన్? అంటే ఇప్పుడు ఎవరు పడితే ఇప్పుడు నాకు తీసుకొచ్చి నువ్వు చూసి చెప్పంటే కరెక్ట్ కాదు. ఎవరైతే కరెక్ట్గా టాలెంట్ ఉందో, క్రియేటర్స్ని కరెక్ట్ టాలెంట్ని పిక్ చేసుకునే టాలెంట్ ఉందో వాళ్ళు మాత్రం చూస్తేనే వీడు యాక్టర్, వీళ్ళు ఆర్టిస్ట్ ఉన్నాడు, వీడిని తీసుకుంటే సినిమాకి యూజ్ అవుద్ది, వాడికి హెల్ప్ అవుద్ది అనే ఆలోచన వస్తుంది. సో నిజంగా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మనం ఆడిషన్స్ ఇస్తున్నాం, వీళ్ళ సరైన వ్యక్తి చూస్తున్నాడా మన ఆడిషన్ వీడియో? డౌట్ వస్తుంది డెఫినెట్లీ. ఇప్పుడు కొంతమంది కెమెరాలు పెట్టి షూట్ చేసుకుంటారు ఆడిషన్స్, కొంతమంది ఫోన్లో తీసుకుంటారు, కొంతమంది డైరెక్ట్ లైవ్లో చేయనన్నా చూస్తామంటారు. అసలు అప్పుడు డౌట్ వస్తుంది, వీళ్ళు నిజంగా చూస్తున్నారు, ఇప్పుడు మా దగ్గర ఆడిషన్ తీసుకుంటారు, చూస్తున్నారో లేదో, అసలు డైరెక్టర్ గారు మనం చూసారో లేదో మన ఆడిషన్, అంటే ఎవరు చూసారో లేదో అనే ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ చూస్తే మనల్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనే ఒక హోప్స్ ఉంటాము, కానీ చూసారో లేదా అనే కూడా క్వశ్చన్ మార్క్ కూడా మాకు ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది మేము మైండ్లో అనుకుంటాం, మనం ఓకే రావచ్చేమో, కాల్ రావచ్చేమో, బాగా ఇచ్చాము ఆడిషన్, బాగా ఇచ్చాము, డెఫినెట్ వాళ్ళకి సంబంధించిన జోనర్కి తగిన ఆడిషన్సే ఇచ్చాము, కంపల్సరీ వస్తుందని వెయిట్ చేస్తుంటాము. అది రావడం రాకపోవడం అనేది క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. సో ఈ ఆల్మోస్ట్ ఎన్నేళ్ల కెరియర్లో, ఇన్ని 33 సినిమాల్లో ఏ రోజు మీకు బాగా గుర్తుండిపోయే రోజు అంటే ఏం చెప్తారు? నాకు బాగా గుర్తిపోయి ఉండే రోజు అంటే, నాకు ఫుల్ హ్యాపీ అంటే, నాకు బెస్ట్ మూమెంట్ అంటే మైకేల్ అండి. ఎందుకంటే ఆ సినిమా చేసినప్పుడు గౌతమ్ మీనన్ గారు ఉన్నారు, స్టార్ లెజెండరీ డైరెక్టర్గా ఆయన యాక్టర్. సో ఆయనతో వర్క్ చేశాను, ఆయనతో వర్క్ చేసిన మూమెంట్ అయితే నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన కార్లో నుంచి బయటికి వచ్చినప్పుడు ఈ డోర్ తీయాలన్నమాట, ఆ డోర్ తీసేది కూడా డైరెక్టర్ గారు వచ్చి 1 నిమిషం సిద్ధు అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇదో ఇలా తీయాలి సిద్ధు అని చూపించారనమాట. సో అది మాత్రం నాకు బాగా మైండ్లో ఉందన్నమాట, ఇలా చేయాలని డైరెక్టరే చూపించారు. సో ఆ సిచ్యువేషన్లో అక్కడ మళ్ళీ లోపల హీరో సందీప్ కిషన్ గారు లోపలే ఉన్నారు కార్లోనే, ముందేమో గౌతమ్ మీనన్ ముందు డ్రైవింగ్ సీట్లో వచ్చి ఈయన అయ్యప్ప శర్మ గారు ఉన్నారు. సో ఈ ముగ్గురి కాంబోలో చేశాను కదా, ఆ ముగ్గురు కాంబోలో కాన్ఫిడెన్సే చేశాను నేను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు ఇప్పటివరకు ఎలా తోసుకుంటూ వెళ్తుంది. ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే అంత పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టుల మధ్యన నేను డేర్ చేశాను. నేను ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఎంత పెద్ద హీరో కావచ్చు, ఎంత పెద్ద విలన్లు కావచ్చు, ఎవరైనా సరే ఎంత పెద్ద వాళ్ళతో అయినా నేను డేర్ చేయగలను.
అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎవరితో అంటే పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అవతల పర్సన్కి మనం భయపడకూడదు అనే భయం అనేది పోయింది అక్కడి నుంచి నాకు. బట్ మీరు ఐ మీన్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కావచ్చు, పెళ్ళికి ముందు కావచ్చు, ఏదన్నా ఇలాంటి హీరో వార్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మధ్యలో, హీరోకి సపోర్ట్ చేస్తూ ఫ్యాన్ వార్స్ ఇలాంటివి ఉన్నాయి? అది మా ఇంట్లోనే జరుగుతుంది. మీరు ఎవరి తరపు? నేనా అంటే నేను స్టార్టింగ్ అంటే మన చిరంజీవి గారు అంటే అభిమానం అండి, ఇప్పటికీ చిరంజీవి గారు అంటేనే అభిమానము. దాని తర్వాత మా ఇంట్లో మా తమ్ముడు ఉంటాడు. మా తమ్ముడు అప్పుడు అశోక్ సినిమా టైంలో వాని మన ఎన్టీఆర్ గారిది ఇంత పెద్ద కటౌట్ తెచ్చి పెట్టేటోడు, లోపల ఒక చిన్న చిన్న స్టిక్కర్స్ అప్పుడు వచ్చేవి, ఆ స్టిక్కర్లు తెచ్చి అదిగిచ్చేటోడు. నేనేం చేసేది శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ ఆ టైంలో నేను తెచ్చి మధ్యలో నేను పెట్టేసేటోడిని. ఫస్ట్ నేను పెడితే ఇంకో బ్రదర్ వచ్చి ఇటుపక్క ప్రభాస్ది మొన్న సినిమా అది వాడొచ్చి అతికిచ్చేటోడు. అలా మా ముగ్గురు మధ్యనే జరిగేది ఆ డిస్కషన్స్, అట్లా ఉండేది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం చిరంజీవి ఫ్యామిలీ అంటే మనకి బాగా. చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? కలవలేదండి, కానీ ఆయనతో సినిమాలో నేను వర్క్ చేయాలి, ఆయన ఆపోజిట్ ఏదో ఒక క్యారెక్టర్ చేయాలని ఒక ఆశయం అయితే గట్టిగా ఉంది, చేస్తా. నేను నా ప్రయత్నం అయితే నేను గట్టిగా చేస్తున్నాను. డెఫినెట్లీ చిరంజీవి గారి ఆపోజిట్లో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని ఒక నాది గట్టిగా ఉన్నా. అప్పుడు ఆయన కలవాలి, ఆ రోజే నేను కలవాలన్నా కూడా ఆ రోజే కలవాలనుకుంటున్నా. ఖచ్చితంగా మీ కళ నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మనం ఆ కళ నెరవేరినప్పుడు మళ్ళీ మనం కలవాలి, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి. డెఫినెట్లీ బ్రో. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.